మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు, ఒక అభయారణ్యంలాగా. మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో. మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు బుల్ ప్లేస్ ఉంది. మనం అంతా మన ప్రాంతం అంతా చేపల చెరువులే, కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఇక్కట్లో కొట్టుకుని తినేస్తున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకుంటే పెంచుకోరా, పెట్టలు ఎందుకు కొట్టేస్తారా, అన్యాయం. అదొక బ్యూటిఫుల్ ప్లేసు, అక్కడ సరైన కాటేజీలు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి, మనిషి దాహానికి అంతులేదు, గ్రీడ్కి అంతులేదు. బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమికుడు మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా 10 రకాల పక్షులు వస్తాయి, ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి.